మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఎస్ దాని మీద రామకృష్ణ గారు మీకు ఆన్సర్ చేస్తారు. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగింది, నిన్న ఒక 56 మంది అట, 56 మందిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆవేదనని వెలగక్కారు. చాలా మంది నిన్న కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి, ఆ విజువల్స్ కూడా మనం చూసాం. ఏంటి డిఎస్సి విషయంలో అసలు ఏం జరిగింది ఏంటి? ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? రాజు గారు, మీకు ప్యానెల్లో ఉండే మిత్రులందరికీ నమస్కారం అండి. తప్పు తాను చేయడం, తప్పు వారు చేసి ఇతరులపై నెట్టేయడం జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క మూల సిద్ధాంతం. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ఎటువంటి వాస్తవాలు లేదు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారండి. మహానాడు వేదికగా చాలా స్పష్టంగా చెప్పారు, ఆధారాలు ఉంటే బయట పెట్టండి, అనవసరమైన రాద్ధాంతాలు ఆరోపణలు చేయకండి అని. ఎక్కడ వీళ్ళు చెప్పారండి ఆధారాలు? ఎక్కడ వీళ్ళు ఆధారాలు చూపించట్లేదు, ఆధారాలు సమర్పించట్లేదు. రాజకీయంగా వారి ఉనికిని కాపాడుకోవడానికి, రాజకీయంగా మనుగడను సాగించుకోవడానికి చేస్తున్నటువంటి ఆరోపణలే తప్ప మరొకటి కాదు, కానే కాదు. ఇది సుస్పష్టం, ప్రజలందరికీ తెలుసు. రాజకీయంగా వీళ్ళు మనుగడని సాగించుకోవడానికి కోసం దీన్ని తెర మీదకి తీసుకొని లీగల్ సెల్ అంటూ కోర్టులో కేసులు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారే తప్ప వేరే మరొకటి కాదు, కానే కాదు. ఇది సుస్పష్టం. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక, ఏదో ఆయన పేరు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. వేరే పేరుంటే నవీన్ అనే పేరు చెప్తున్నాడు ఆయన, నవీన్ పేరుంటే ఇంకో పేరు చెప్తున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు, వాళ్ళకి స్పష్టత లేదు. రాజకీయ విషక్రీడ విధ్వంసలో భాగంగా ఇవన్నీ తెర మీదకి తెచ్చి రాజకీయంగా పుంజుకోవడానికి చూస్తున్నారే తప్ప డిఎస్సి విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. చాలా సుస్పష్టం. విద్యాశాఖ సెక్రటరీ వారు చాలా స్పష్టంగా చెప్పారు, సుస్పష్టం చేశారు, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు. వీరు అనవసరమైన రాద్ధాంతమే తప్ప రాజకీయ విమర్శలే తప్ప అందులో వాస్తవం లేదండి. ఇంకొకటి రామకృష్ణ గారు, నిజమే వాళ్ళు అది చేస్తున్నారు. నిన్న 56 మంది అక్కడికి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్నారు, వాళ్ళ ఆవేదన చెప్పుకున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఆయన ముందు పెట్టారు. సో ఆయన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఆ అభ్యర్థులందరికీ ఎందుకని పోస్టింగ్ లేదు? వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెబితే ఖచ్చితంగా ఎవరో ఒకరు వివరణ. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఒక పని చేయండి, దాని మీద ఒక మీ ప్రభుత్వం ఒక పని చేయండి, దాని మీద ఒక డెస్క్ ఒకటి ఏర్పాటు చేయండి. డెస్క్ ఒకటి ఏర్పాటు చేసి అనుమానాలు ఉన్న వాళ్ళందరూ అక్కడికి రమ్మని చెప్పండి. వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, అసలు రోస్టర్ పాయింట్స్ అంటే ఏంటి,